వెల్కమ్ టు మనీ క్లబ్ సక్సెస్ఫుల్ లీడర్స్. మరియు మీ అందరికీ మనీ క్లబ్ సౌత్ టీంలో హార్ట్లీ వెల్కమ్. ఈరోజు మనము పైలట్ క్లబ్ ఏ విధంగా రన్ అవుతుంది అనేది మనము తెలుసుకుందాము. ఆల్మోస్ట్ నేను ఒక స్టార్టింగ్లో ఉన్నప్పుడు నాకు పైలట్ క్లబ్ మొట్టమొదటిగా నేను జాయినింగ్ అయినాక మొట్టమొదటి ఇచ్చే క్లబ్ పైలట్ క్లబ్ అండి. ఇది 1000 రూపీస్ క్లబ్ అండి. డైలీ కాంట్రిబ్యూషన్ 5 మెంబర్స్ ఉంటారండి. ఇది ప్రాక్టీస్ కోసము, లర్నింగ్ కోసం అండి. ఇందులో ఈచ్ మెంబర్ 200 రూపీస్ కాంట్రిబ్యూట్ అవుతాయి. 1000 రూపీస్ క్లబ్ అండి. మీరు ఇందులో పర్ డే పార్టిసిపేట్ చేయొచ్చు. ఇది నేర్చుకునడానికి మాత్రమే. ఫస్ట్ రౌండ్ ఒకరికి, సెకండ్ రౌండ్ ఒకరికి, థర్డ్ రౌండ్ ఒకరికి, ఫోర్త్ రౌండ్ ఒకరికి, ఫిఫ్త్ రౌండ్ ఒకరికి. ఏ విధంగా ఇది వర్క్ చేస్తుందంటే మీరు ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ మీకు క్లబ్ చాట్ అనేది ఉంది. ప్రతిరోజు 3 o'clock తర్వాత ప్రతి ఒక్కరి అప్లికేషన్లో వారి టైం అనుసారంగా 15 minutes బిట్ టైం అనేది ఉంటుంది. దాన్ని పాట పాడే సమయం కూడా అనొచ్చు మనం తెలుగులో. ఆ బిట్ టైం 15 minutesలో మనం పాట పాడుకోవచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు, శాలిని మేడం అనే ఆమె 15 రూపీస్ పాట పాడేది. మళ్ళీ నెక్స్ట్ గాబ్రియల్ 20 రూపీస్ పాట పాడడం అనేది జరిగింది. మళ్ళీ శాలిని 25 రూపీస్ పాట పాడడం అనేది ఇక్కడ జరిగిందండి. ఓవరాల్గా ఇక్కడ మీరు చూసుకోవచ్చు, 25 రూపీస్లో శాలిని మేడంకు బిడ్ అనేది వెళ్ళిపోయేది 1000 రూపీస్ది. ఈమెకు మనము 200 రూపీస్ పే చేసేటప్పుడు 200 రూపీస్ పే చేయక ఆమెకు మనము ఈ 25 రూపీస్ మిగతా నలుగురికి డిస్ట్రిబ్యూట్ అయ్యి ఈచ్ మెంబర్ 6 రూపీస్ సేవ్ అవుతుందండి. అంటే 200 రూపీస్ పే చేసే బదులు మనం ఇక్కడ ఈ శాలిని మేడంకు 194 రూపీస్ పే చేయడం అనేది జరుగుతుంది. అంటే ఈ రౌండ్లో మనము ప్రతి ఒక్కరు 6 రూపీస్ సేవ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, ఇదే విధంగా ఆ నలుగురు కలిసి ఈ శాలిని మేడంకు పేమెంట్ చేస్తారు. ఆమె అవసరాల కోసము ఇక్కడికి వెళ్ళి మనీ అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది. ఆమె తిరిగిగా పే చేసే సమయం సెకండ్ రౌండ్లోకి వచ్చేస్తుంది. ఇక మళ్ళీ చాట్ బాక్స్లో నెక్స్ట్ డే మళ్ళీ 15 minutes బిట్ టైం పాట పాడే సమయము వస్తుంది. అప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు, బ్లూ కలర్లో గాబ్రియల్ 10 రూపీస్ పాట పాడారు. ఇక ఆయనకు ఎవరు పోటీ లేరు కాబట్టి ఇక్కడ మనకు 100% విన్నింగ్ అనేది గాబ్రియల్కే రావడం అనేది జరిగిందండి 10 రూపీస్లో. ఈ 10 రూపీస్ పాట పాడినందుకు ఇక్కడ గాబ్రియల్కు సెకండ్ రౌండ్లో 8 రూపీస్ పే చేసి 8 రూపీస్ ఈచ్ మెంబర్ 8 రూపీస్ పే చేసి మిగతా వాళ్ళు శాలిని మేడంతో పాటు మిగతా ముగ్గురు కూడా కలిసి ఈ 8 రూపీస్ డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి. అంటే ఈచ్ మెంబర్ 2 రూపీస్ వారికి సేవ్ అవుతుంది. అంటే మిగతా వాళ్ళందరూ ఈ గాబ్రియల్కు పేమెంట్ ఎంత చేయాలంటే 2 రూపీస్ తగ్గించి 98 రూపీస్ ఈచ్ మెంబర్ ఆ నలుగురు కలిసి పేమెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే సార్, ఇక్కడ మనము తెలుసుకున్నది ఏంటంటే పాట పాడినప్పుడు మన అమౌంట్ అనేది తగ్గుతుంది, ఒకవేళ మనం తీసుకోకపోతే పెరుగుతుంది అనేది ఇక్కడ మనం చూడవచ్చు. ఓకే, థర్డ్ రౌండ్ 0లోకి వెళ్ళిపోయేది పుష్పలతకి. ఆమెకు కంపల్సరీగా 200 రూపీస్ పే చేయాల్సింది ఉంటుంది. మిగతా నలుగురు ఎత్తుకున్న వారు కూడా చేయాలి, ఎత్తుకున్న వారు కూడా చేయాలి. అదేవిధంగా ఫోర్త్ రౌండ్లో కూడా 0 బిడ్ వెళ్ళిందండి. ఎవరికి ఎక్కడ ఏం ప్రాఫిట్ కాలేదండి. ఎందుకంటే మిగతా పర్సన్కి కూడా మనము ఇదే విధంగా 200 రూపీస్ పే చేయాలి. ఫిఫ్త్ రౌండ్ కూడా సేమ్, ఎలాంటి బిడ్డింగ్ అనేది జరగలేదు కాబట్టి, ఎవరు లేరు పాట పాడటానికి కాబట్టి ర్యాండమ్గా ఈ అమౌంట్ అనేది వాళ్ళకి 200 రూపీస్ వెళ్ళింది. ఓకే, ఇది ఇంతవరకు ఓకే. కానీ ప్రతి క్లబ్లో క్లబ్ కమిషన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది కంపల్సరీగా. మనకు ఇక్కడ 18 రూపీస్ అంటే 6.7%. స్టార్టింగ్లో ఉన్న వారికి 6.7%లో ఉంటాం మనము. ఈ పేమెంట్ అనేది
నేరుగా మనీ క్లబ్ అకౌంట్కు 18 రూపీస్. ఎవరైతే ఇక్కడ బిడ్ విన్నర్ అవుతారో ప్రతి ఒక్కరికి పైలట్ క్లబ్లో 18 రూపీస్ అనేది క్లబ్ కాంట్రిబ్యూషన్ ఛార్జెస్ అనేది ఇవ్వడం అనేది కంపల్సరీ అండి. 18 రూపీస్ అనేది ఛార్జెస్ పడుతుంది. అది కంపల్సరీగా మీరు ఇక్కడ మనీ క్లబ్కు పే చేయాల్సింది ఉంటుంది. మిగతా వాళ్ళు కూడా మీకు మీ యొక్క యూపీఐ అడ్రస్కి పేమెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఇంతవరకు మీరు చూడవచ్చు, మీ 1000 రూపీస్ క్లబ్లో 5 days ఉంటాయి. 200 రూపీస్ కాంట్రిబ్యూటర్ ఈచ్ వన్. మరియు ఈ విధంగా 5 రోజులు ఈ కాన్సెప్ట్ 5 రోజులు ఈ క్లబ్ నడవడం అనేది జరుగుతుంది. ఇది ప్రాక్టీస్ కోసం మనీ ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఎలా యాక్సెప్ట్ చేసుకోవాలి, ముందున్న కొన్ని వీడియోలో కూడా చెప్పే ప్రయత్నం చేస్తాము మనము దీని గురించి వివరంగా. ఓకే, ఇప్పటికైతే జస్ట్ బేసిక్ తెలుసుకునడానికి మాత్రమే ఇది చెప్పడం అనేది జరిగింది. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. ముందున్న వీడియోలో మనము దీని గురించి ఇంకా వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ.